ఎండ అలాగే ఉంటుంది, జనాలు ఎక్కువ ఉంటారు, అక్కడికి వెళ్ళి నుంచోవాల్సి వస్తుంది, ఈ లోపల వచ్చి వెళ్ళిపోతాయి బస్సులు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి బస్సులు వస్తుంటే బస్సు అక్కడ ఆపేసి అటు నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటాడు. अगर बस स्टॉप नहीं रहा तो अपन कॉलेज को भी नहीं जा सकते, मुश्किल ज़्यादा होती, प्रॉब्लम्स फेस होती है। బస్ స్టాప్ లేనందుకు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈ వర్షం దాటికి వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుని అల్లాడిపోతున్నారు. మరోవైపు వర్షం కురుస్తున్న సమయంలో తడుస్తూనే బస్సు ఎక్కే క్రమంలో కింద పడి గాయాల పాలవుతున్నారు. ప్రస్తుతం మనం అమీర్పేటలోని బస్ స్టాప్లో ఉన్నాము. ఇక్కడ ఎదుర్కొన్న సమస్యలు ఏంటో ప్రయాణికుల మాటలను అడిగి మనం తెలుసుకుందాం. ఇది అమీర్పేట బస్ స్టాపే కదా, ఇక్కడ బస్ షెల్టర్ లేకపోవడానికి మీరు ఏమనుకుంటున్నారు? ఎండ అలాగే ఉంటుంది, జనాలు ఎక్కువ ఉంటారు, అక్కడికి వెళ్ళి నుంచోవాల్సి వస్తుంది, ఈ లోపల వచ్చి వెళ్ళిపోతాయి బస్సులు. చాలా కష్టం అవుతుంది. షెల్టర్ లేదు, ఏం లేదు, కొంతమందికి తెలియదు. అందరూ నుంచున్నారంటే వాళ్ళు నుంచుంటారు అనమాట, అంతే. వర్షం పడ్డప్పుడు మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చాలా కష్టం అవుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ షాపులు ఎదుర్కొంటారు, వాళ్ళేమో అక్కడ ఉండదంటారు. ప్రాబ్లమ్. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి కదా, జారిపడి వర్షం పడ్డప్పుడు. అవును, జాగ్రత్తగా వెళ్ళాలి. బస్సు వచ్చినా గొప్ప పరిగెత్తేస్తారు, పడిపోతారు. షెల్టర్ ఉంటే బాగుంటుంది, మరి ప్రొవైడ్ చేయాలి కదా. మీరు ప్రభుత్వాన్ని అయితే ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటాం, ప్యాసింజర్స్కి సేఫ్టీగా ఉండడం కోసం ఉంటే బాగుంటుంది. మీకు సరైన బస్ స్టాప్ కావాలని కోరుకుంటున్నారు. అంతే అంతే అంతే. ఇక్కడ యూటర్న్ ఉంది, అక్కడి నుంచి ఇక్కడి నుంచి బస్సులు వస్తుంటే బస్సు అక్కడ ఆపేసి అటు నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇటు సైడ్కి వస్తే అందరు ఎక్కుతారు జాగ్రత్తగా, అక్కడ ఆపేస్తే అక్కడికి వెళ్ళి పరిగెత్తే ఇక్కడి నుంచి బళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కొంచెం గుర్తుపెట్టుకుని ఇక్కడ ఒకటి లాంటిది ఏదైనా పెడితే, బ్యారికేడ్ లాంటిది పెడితే ఇటు సైడ్ ఆపితే ఇటు నుంచి వెళ్తాయి. ఇట్లా కాకుండా అటు నుంచి అట్లా వెళ్ళిపోతుంటే చాలా కష్టం. అక్కడ యూటర్న్ ఉండడం వల్ల మనకు బస్సులు రోడ్డు మీద నుంచి వస్తుంటే యూటర్న్ వస్తారు, రెండు ట్రబులే. బస్సులు వచ్చేసి రోడ్డు మీద ఆగడం వల్ల ఇబ్బంది పడుతుంది. వర్షం కురిసినప్పుడు పడే సమస్య గురించి ఇక్కడే ఉన్న ఒక ప్రయాణికుని అడిగి మనం తెలుసుకుందాం. సార్, వర్షం పడ్డప్పుడు మీరు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? సమస్య అంటే బస్సు వచ్చిందా గాయాలా, తడిసిపోయినామంటే లోపలికి అక్కడ నిలబడాలి అంతే. వర్షం తగ్గినాక బస్సు వచ్చిందంటే పరిగెట్టి వచ్చి బస్సు ఎక్కాల. కొన్ని సందర్భాల్లో వర్షం కురిసినప్పుడు తడుచుకుంటూ కూడా బస్సు ఎక్కుతుండాలి కదా. ఎక్కాల, తడిసిపోయినా ఎక్కాల. దీంతో పాటు మహాలక్ష్మి పథకం ఉంది కదా, ఆ పథకం వల్ల మీరు ఏమన్నా ఇబ్బంది, మీకు ఇబ్బంది ఏం లేదా? ఏం లేదు, ఇబ్బంది లేదు. ఇది అమీర్పేట బస్ స్టాప్ మేడం. మరి ఇక్కడ బస్ స్టాప్ లేదు. బస్ స్టాప్ లేదు కానీ ఇలాగే అంటే బస్ స్టాప్ అంటే మనకు ఏమంటారు, బస్ షెల్టర్ అట్లా ఉండాలి కదా, అలా లేదు. మీరు ఎప్పుడైనా వర్షంలో ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు బస్ స్టాప్ లేకపోవడం వల్ల? అంటే అంత లేదు, మామూలుగా. అంటే బస్ షెల్టర్ లేకపోతే మనకు ఏమంటారు, వర్షం పడ్డ తడిచిపోవడం జరుగుతుంది కదా. అంటే ఉంటే బాగుంటుంది. అయితే ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళకి అందరికి ఎక్కడానికి దిగడం అవి ఈజీగా ఉన్నాయి, వెళ్ళడం అది బాగుంది. మీరు అన్నట్టు మహిళా ఫ్రీ బస్ పెట్టిన వల్ల జనాలు ఎక్కువ ఉన్నారు కదా, అంటే బస్ స్టాప్ ఉంటే బాగుంటుంది కదా, మీరేమంటారు? ఉంటే బాగుంటుంది. అంటే వర్షం వస్తేనే ఇబ్బంది, లేకపోతే పర్వాలేదు, కానీ కొంచెం వర్షం వస్తేనే. अगर बस स्टॉप नहीं रहा तो अपन कॉलेज को भी नहीं जा सकते, मुश्किल ज़्यादा होती, प्रॉब्लम्स फेस होती है। कपड़े भी कच्चे हो जाते अपने, और बच्चों को मुश्किल होती, छोटे बच्चे रहे तो लोगों की परेशानी होती, वो इस रहता। జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్ స్టాప్ ఉంటే మాకు బస్సు వచ్చినప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఆ వర్షంలో పరిగెత్తి ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. బయట కింద చూసుకోకుండా పరిగెత్తడం వల్ల కింద పడడం కానీ, బస్సు మిస్ అయిపోతుంది, చాలా లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళడం కూడా. బస్ స్టాప్ ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఇంకొకటి, ఇక్కడ బస్ స్టాప్ లేకపోవడం వల్ల మీరు గంటలు గంటలు నిలబడి ఉండడం, కాళ్ళ నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి కదా. ఆరోగ్య సమస్యలు, తలనొప్పి రావడం, వర్షంలో తడిచినందుకు హెల్త్ పాడవడం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ ఇంకొకటి, బస్సు ఫ్రీ పెట్టినప్పటి నుంచి కూడా మాకు బస్ స్టాప్ అనుకూలంగా ఆపట్లేదు. ఆ బస్ స్టాప్ ఉన్న దగ్గర కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ బస్సు ఫ్రీ పెట్టిండ్రు కరెక్టే, కానీ మేమైతే అడగలేదు కదా అది పెట్టమని. చాలా ఇబ్బందులు పడుతున్నాం దానివల్ల. అయితే బస్ స్టాప్ దూరంలో ఆపడము, బస్ స్టాప్ అనుకూలంగా ఆపకుండా పరిగెత్తి రావాల్సి వస్తుంది. ఆ వచ్చినా బస్సు మిస్ అవుతుంది. మాకు డ్యూటీలోకి వెళ్ళినా లేట్ అయిపోతుంది, అసలు టైంకి అందుకోవట్లేదు. ఇంటికి వెళ్ళినా కూడా అంతే అవుతుంది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల మీకు బస్సులు కూడా అనుకుగా ఆపట్లేదు, వెళ్ళిపోవడము. డ్రైవర్లు కూడా, కండక్టర్లు చాలా ర్యాష్గా మాట్లాడుతుంది. ఎట్లా అంటే అట్లా ముందు బస్సు ఆపకపోయినా
మేము అడగకపోయినా ఆపి ఎక్కించేవాళ్ళు టికెట్ ఉందని. ఇప్పుడు టికెట్ లేదు కదా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, సీట్లో కూర్చున్నా కూడా లేవ్వండి అనడం, రఫ్గా మాట్లాడుతుండ్రు. ఎవరైనా సరే ఎవరో ఒకరు కొంచెం మామూలుగా మాట్లాడుతుండ్రు. బస్సు ఫ్రీ పెట్టినప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీకు ఈ బస్ షెల్టర్ లేకపోవడం సమస్యలతో పాటు ఈ ఆర్టీసీ అదే మహాలక్ష్మి పథకం వల్ల బస్సులో కూడా మీరు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. బస్సులు అయితే అస్సలు ఆపట్లేదు, డ్యూటీకి టైంకి అందుకోవట్లేదు. మాకు బస్సు టైం కూడా ఉండట్లేదు. లోపల మేము జగదిరిగుట్ట నుంచి వస్తాం. అసలు అయితే 8:30 ఉండేవి, ఇప్పుడు అసలు బస్సులే ఉండట్లేదు. అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఇప్పుడు ప్రభుత్వానికి ఈ సమస్యల గురించి, ఈ వర్షం సమస్య గురించి, బస్ స్టాప్ గురించి, మహాలక్ష్మి మీరేం చెప్పదలుచుకున్నారు? మహాలక్ష్మి పథకం గురించి అయితే బాగా చెప్పగలుగుతాను, ఎందుకంటే ముందున్నంత అవకాశం లేదు ఇప్పుడు మాకు. బస్సు టికెట్ ఉన్నా బాగానే ఉంది, ఇప్పుడు ఫ్రీ అనుకోవడం వల్ల బస్సులు కూర్చోవడానికైనా మాకు బస్సులు కూడా దొరకట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది, బస్సులు తక్కువ అయినట్టుగా ఉంది. మళ్ళీ బస్ షెల్టర్ పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బస్ షెల్టర్లు కావాలని మీరు ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు? మెయిన్ అమీర్పేట కాబట్టి ఇక్కడ మెయిన్ బస్ స్టాప్ కాబట్టి కంపల్సరీ బస్ స్టాప్ పెట్టాల్సిందే ఇక్కడ. సో వర్షం పడ్డప్పుడు మీరు ఇక్కడ ఏమేమి సమస్యలు ఎదుర్కొంటారు ప్రధానంగా? వర్షం పడ్డప్పుడు ప్రధానంగా నానుకుంటూ బురదలో పోతూనే ఉండాలి, ఊడుస్తూనే ఉండాలి, అన్నీ క్లీన్ చేస్తూనే ఉండాలి. బస్సు ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద వచ్చి ఆగుతుంది కదా, అలా వచ్చినప్పుడు మీరు ఎక్కే క్రమంలో పడే ప్రమాదాల అవకాశాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. మొన్ననైతే 2 పిల్లలు పడ్డారు పోతుంటేనే ఎక్కి. ఎందుకున్నాయి సార్, అన్ని కష్టాలే ఉంటాయి. భూమి మీదకి వచ్చినప్పుడు కష్టాలు ఎదుర్కొనే ఎవరు ఆధారం చేసింది ఏం లేదు ఆడ. వర్షం పడ్డప్పుడు బస్ షెల్టర్ గురించి ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? బస్ షెల్టర్ లేదు కదా ఇక్కడ, ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? మంచిగా రోడ్లు క్లీన్ చేయాలి, బస్సులు అందుబాటులో ఉండాలి, ఏదానికైనా మాకు సౌకర్యం ఉండాలి కదా. ఇప్పుడు ఏదో పెట్టి ఫ్రీ అని పెట్టి మాకు అట్లా కూడా నరకం అనుమతిస్తాను. ఏమిటి పెట్టినట్టు ఆ ఫ్రీ మాకు ఏం మంచిగా లేదు. ఆ ఫ్రీ చేసేది మహాలక్ష్మి పథకం వల్ల ఉపయోగం లేదంటున్నారా మీరు? ఉండేటోళ్ళకు ఉన్నది సార్, అందరికి రాలేదు కదా. అవి ఉండేటోళ్ళకు కొంతమందికి ఉన్నది బాగానే, కొంతమందికి లేదు. అన్ని వాళ్ళకి అందుతుంది, అందరి వాళ్ళకి అందుతలేదు. అందరికి ఒకే తిరగలేదు కదా. ఇప్పుడు మీరు గంటల దూరం నిలబడ్డారు ఇక్కడే, సో మీకు కాలు నొప్పులాట వస్తాయి. అదే కానీ మన బస్ స్టాప్ ఉంటే ప్రశాంతంగా కూర్చునే వాళ్ళు. సో వీళ్ళు ఎలాగొట్ట వాళ్ళు ఎలాగొట్ట అటు ఇటే తిరుగుతాం. గీడ గిన్ని బస్సులు వస్తాయి ఏమన్నా ఉందా సార్? నిలబడటానికి అటు ఓడి బస్సులు వస్తాయి, ఆడ నిలబడటానికి ఉందా? ఆడ వాళ్ళు బట్టల వాళ్ళు గెలుగుతూనే ఉంటారు, ఈడ నిలబడతారు, వీళ్ళు గెలుగుతూనే ఉంటారు. ఏం సౌకర్యం ఉన్నట్టు? సో ఈ సమస్య మీద మీరు ప్రభుత్వానికి అయితే మీరు బలంగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమస్య కోసం? మంచిగా బస్ స్టాండ్లు ఉండాలి, బస్ స్టాండ్లు ఉంటేనే బాగుంటుంది. బస్ స్టాండ్లు లేనిది అవును కదా, బస్ స్టాండ్లు ఉంటే పోతాం, శాత కాకుండా బస్సు అందకుండా తాడ నిలబడతావు, అది కూడా లేదు కదా. వీళ్ళు నుకేయంగా వాళ్ళతో పాటు మేము ఊరకాలి అంతే. విన్నారుగా ప్రయాణికుల యొక్క సమస్యలు వారి మాటల్లోనే. వర్షం పడ్డప్పుడు వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మాటల్లోనే చెప్పారు. వృద్ధులు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వర్షాలు పడ్డప్పుడు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు, వాళ్ళ మాటలు చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక్కడ సరైన ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరుచున్నారు. కెమెరామెన్ నిశాంత్తో అర్జున్, ఆదాన్ న్యూస్.